అల్లూరు జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థి బండి జయంత్ ను జువాలజీ లెక్చరర్ విచక్షణ రహితంగా కర్రతో కొట్టారని విద్యార్థి తల్లి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లూరు జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థి బండి జయంత్ ను జువాలజీ లెక్చరర్ విచక్షణ రహితంగా కర్రతో కొట్టారని విద్యార్థి తల్లిదండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతపల్లి జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బండి జయంత్ నోట్ బుక్స్ త్వరగా తీయలేదనే నెపంతో జువాలజీ లెక్చరర్ అతి దారుణంగా కర్రతో కొట్టగా విషయం తెలుసుకుని కళాశాలకు వెళ్లి నడవలేని స్థితిలో ఉన్న తమ కుమారుణ్ణి వెంటనే చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించామని వారు తెలిపారు. తమ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని, చదువుకోవడం కోసం కాలేజీకి పంపిస్తే ఏమీ తప్పు చేశాడని ఇంత దారుణంగా కొట్టారని ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు చేపట్టాలని విద్యార్థి తల్లి తండ్రి కోరుతున్నారు. అలాగే క్లాస్ రూమ్లో కొట్టింది కాక బయట తీసుకొచ్చి కూడా తనే కొట్టడంట సార్. మరి ఎందుకు ఇలా చేసారో తెలుస్తారు. పేరు బీజేఎన్, నేను జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బైపీసీ. సార్ జువాలజీ సార్ క్లాస్కి వచ్చారు. ఫస్ట్ పీరియడ్ 10:30 అవుద్ది. సార్ నోట్స్లో అడిగారు చాలామందికి, అందులో నాకు కూడా అడిగారు. రాసేయండి సార్ నోట్స్లో అని చెప్పి చూపి అన్నారు. మెయిన్ నోట్స్ రాసేవరా అంటే రాసింది సార్ అన్నాను. టీసీలో తీసేసాను, యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ రాసేవు కదరా అన్నారు. రాసాను సార్, అది తీసాను. మెయిన్ నోట్స్ తీసేసాను. నీకు బలిసిందరా ఇది అది అని వచ్చి నన్ను కర్రతో కొట్టడం జరిగింది. సార్ పేరు ఏం పేరు? అరేనా అజర్ జువాలజీ సార్.